బంగారం ధర 50,000. ఎప్పుడు అంటే రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్ ఇది. నిజంగా బంగారం 50,000 రూపాయలు అవుతుందా? అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బంగారం ధర అనేది వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది. బంగారం ధర ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానీ, మార్కెట్ ఫ్యాక్టర్స్ కానీ, ఏమైనా పొలిటికల్ డిసిషన్స్ పైన కానీ ఇలా మ్యాక్సిమం మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్ ఎందుకు వచ్చింది? ట్రంప్ ఏవో డిసిషన్స్ తీసుకున్నారంట. మరి దానివల్ల ఇది ప్రభావం, ఇక్కడ బంగారం ధర ప్రభావం ఏంటి అని చూద్దాం. ట్రంప్ చేసింది ఏంటి, అసలు ఏంటి, మార్కెట్ ఎందుకు ఇంత కొలాప్స్ అవుతుంది అంటే, ట్రంప్ ఏమన్నాడు, ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఏంటి అంటే, బీద కంట్రీస్ అంటే మిడిల్ ఇన్కమ్ అండ్ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ యుఎస్ మార్కెట్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానే తీసుకుందాం. ఇండియా ఏదైనా వస్తువు యుఎస్కి పంపాలనుకుంటే ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఆ స్పెసిఫిక్ కంట్రీ ఇంపోజ్ చేస్తూ ఉంటుంది. అలాగే అమెరికా కూడా ఇంపోజ్ చేస్తూ ఉంటుంది. అమెరికా ఇప్పుడు ఇండియా నుంచి ఏదైనా ఒక 10 రూపాయల వస్తువు అమెరికాకు పంపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికా ఒక 10 రూపీస్ మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీ ఇస్తే, అదే అమెరికా మళ్ళీ భారతదేశానికి పంపడం జరిగితే ఇండియా మాత్రం 20 రూపీస్ అమౌంట్ ఇంపోర్ట్ డ్యూటీగా వేస్తుంది. భారతదేశము అమెరికా కంటే కూడా ఎక్కువ వేస్తున్నా, అమెరికా వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా బీద కంట్రీస్ కాబట్టి వీటిపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. రీసెంట్గా ట్రంప్ వచ్చాక ఏమన్నారంటే, ప్రతి దేశము అమెరికా పంపించే వస్తువులపైన ఎంత ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుందో సేమ్ అంతే అమౌంట్ డ్యూటీ నేను కూడా వేస్తాను, అమెరికా కూడా వేస్తుంది అని చెప్పాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే, బీద కంట్రీస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్కి చేసే ప్రోడక్ట్ అమెరికాలో కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఈ ట్యాక్స్ ఎక్కువ కట్టాలి కాబట్టి. సో బీద కంట్రీస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ కాస్ట్లీ అవుతాయి అమెరికాలో. సో డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆ కంపెనీలో స్టాక్స్ అలాగే మిగిలిపోతాయి, అమ్ముడుపోవు. అప్పుడు ఆ కంపెనీ పైన ఫేత్ పడిపోవడం వల్ల ఇన్వెస్టర్స్ ఏం చేస్తుంటారు, ఆ స్టాక్స్ అమ్మేయడం జరుగుతుంది. స్టాక్స్ అమ్మేయడం ద్వారా క్రాష్ అవుతుంది. అందుకే రీసెంట్గా మార్కెట్స్ చాలా క్రాష్ అవ్వడం జరుగుతుంది. ట్రెండ్ చూసుకుంటూ వెళ్తుంటే జనవరి 2025లో 72,000 వరకు ఉన్న బంగారం ధర మనకు ఏప్రిల్లో చూసుకుంటే 92,000 వరకు వెళ్ళింది. అంటే యాక్చువల్గా బంగారం ధర ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఈ రీసెంట్ ట్రెండ్ ఎందుకు అంటే, వాటికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎలా అంటే, రీసెంట్గా కొన్ని కంట్రీస్కి యుద్ధాలు జరుగుతుంటే ఆ కంట్రీస్ ఏం చేస్తుంటే, అరే బెస్ట్ ఆప్షన్ ఏముంది మార్కెట్లో పెట్టడం కన్నా గోల్డ్ అని అనుకుంటారు. సో సేమ్ ఇలాగే ఇప్పుడు రిసెషన్ జరుగుతుంది. సో రిసెషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న డబ్బు ఇంకా వాళ్ళు ఏం చేయాలి, ఏదో ఒక దగ్గర రొటేషన్ చేస్తూ ఉండాలి. వాళ్ళు డబ్బు ఉంచుకోలేరు. సో వాళ్ళు ఈ స్టాక్స్లో పెట్టలేరు. స్టాక్స్లో పెట్టకున్నప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అన్నప్పుడు గోల్డ్ అనేది సేఫ్ ఆప్షన్ అనమాట. సో అందరు తీసుకెళ్ళి గోల్డ్ పైన పెట్టడం జరుగుతుంది, గోల్డ్ కొనడం జరుగుతుంది. సో గోల్డ్ కొనడం జరిగితే గోల్డ్ ప్రైస్ కొద్దిగా పెరగాలి, కానీ మనం రీసెంట్ ట్రెండ్ చూస్తుంటే కొద్దిగా తగ్గుతుంది. ఎందుకు అంటే, ఈ ఒక్క ఫ్యాక్టర్ పైనే డిపెండ్ అయి ఉండదు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సేఫ్ హెవెన్స్గా ఇన్వెస్టర్స్ ఆలోచిస్తుంటే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తూ ఉంటాయంటే, అరే ఇది కరెక్ట్ టైం, ఇప్పుడు బంగారం ధర తగ్గే సూచనలు ఉన్నాయి, సో ఇప్పుడే మనం మన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి ఎన్కాష్ చేసుకుందాము, ఫ్యూచర్లో తగ్గినప్పుడు మళ్ళీ కొందాంలే అని చెప్పేసి కొన్ని కంట్రీస్ అమ్ముతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్బెకిస్తాన్ 10 tons ఆఫ్ గోల్డ్ అమ్మేసింది, అలాగే సింగపూర్ 7 tons ఆఫ్ గోల్డ్ అమ్మేస్తుంది. సో ఇలా మార్కెట్లో కొంచెం బంగారం అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత రీసెంట్గా బంగారం ధర పెరిగిన తర్వాత మిడిల్ క్లాస్, జనరల్గా కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం కొనడానికి ఆసక్తి చూపలేదు. వారు ఏం చేశారంటే, ఉన్న పాత బంగారాన్ని జ్యువెలరీగా చేసుకోవడం, సో ఉన్నదాన్ని రొటేషన్ చేయడం వల్ల కూడా మార్కెట్లో డిమాండ్ అనేది కొద్దిగా తగ్గింది. తర్వాత భారతదేశం అనేది అమెరికా బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, కానీ దాన్ని జ్యువెలరీ రూపంలో తయారు చేసి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సిన్స్ అమెరికా ఇంపోర్ట్ డ్యూటీ పెంచినందుకు ఆ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర సేల్ అవ్వదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కొనరు. సో ఇక్కడ స్టాక్ అనేది పెరిగిపోవడం వలన రానున్న రోజుల్లో గోల్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే సేల్ అవ్వాలి కాబట్టి డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత రీసెంట్ మార్కెట్ ట్రెండ్ వలన కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇప్పుడు జేపీ మోర్గన్ చేసింది, అది యూఎస్లోనే ఒక పెద్ద బ్యాంక్. రీసెంట్గా మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల ఇన్వెస్టర్స్ కొంత డబ్బుని పోగొట్టుకున్నారు. సో వాళ్ళు జనరల్గా క్రాష్ అయ్యే మార్కెట్లో కూడా మళ్ళీ కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించే ఇన్వెస్టర్స్ ఉన్నారు, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ డబ్బు కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా వాళ్ళు అమ్మేసి ఎన్కాష్ చేసుకొని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా కూడా మార్కెట్లో బంగారము కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఇది కాకుండా కూడా మనకు ఎంతోమంది గోల్డ్ ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా ఎన్నో lakhs of tons ఆఫ్ గోల్డ్ అనేది
అలాగే స్టాక్ ఉండిపోయింది. సో ఇవన్నీ కలిసి చూస్తే రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గే సూచనలు చాలా కనబడుతున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లా కాకుండా కార్యాలకు, కళ్యాణాలకి కానీ ఏదైనా ప్రోగ్రామ్స్కి కానీ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి కావాల్సిందే కాబట్టి వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. రానున్న రోజుల్లో అక్షయ తృతీయ వస్తుంది. జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ మంచి డిస్కౌంట్ ఇస్తారన్న భావన మార్కెట్లో సెంటిమెంట్స్ ఉన్నాయి. సో మీరు కొన్ని రోజులు వెయిట్ చేసి ఆ బంగారం కొనుగోలు చేయడం ఈజ్ అ బెస్ట్ ఆప్షన్. అండ్ ఇన్వెస్టర్స్ అనేది డైలీ మార్కెట్ ట్రెండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి యూఎస్ అండ్ జపాన్ రీసెంట్గా డిస్కషన్స్ జరిగాక జపాన్ మార్కెట్ స్టాక్స్ అనేది పెరగడం జరిగింది. సో తర్వాత ట్రంప్ కూడా ఒక 90 days టైం ఇస్తాడు అని ఇట్లా కొంచెం ఫేక్ న్యూస్ అండ్ కొన్ని న్యూస్ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవచ్చు రానున్న రోజు. సో ఒకవేళ మార్కెట్ స్టెబిలైజ్ అయితే మళ్ళీ బంగారం ధర పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ అనేది డైలీ ట్రెండ్ చూసి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలన్నది ఒక ఆప్షన్.